హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వ్యక్తి గొర్రెల మేత కోసం వెళ్లి నాలాలో పడిపోయాడు. యాకత్పురాకు చెందిన గౌస్ తన గొర్రెల కోసం ఆకులు తెచ్చేందుకు నాలా సమీపంలోని చెట్ల కొమ్మలు కోసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ వాసే స్వయంగా వెళ్లి అతన్ని కాపాడారు. నాలాలో పడిపోయిన గొర్రెల కాపరి గౌజ్ను నిచ్చెన తాడు సాయంతో క్షేమంగా బయటకు తీశారు. నాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుందని అటువైపు ఎవరూ వెళ్లొద్దని సూచించారు కార్పొరేటర్. ఇదే విషయంపై డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సూర్య గొర్రెల కోసం అంటే గొర్రెల ఆకులు తెంపడానికి పోయాడు. ఎందుకంటే గొర్రెలకు రోజు వారీగానే ఈ మేత కోసం గొర్రెలు తినేటువంటి ఆకు కోసం అక్కడికి గౌస్ అనే వ్యక్తి వెళ్ళాడు. సో ఇప్పటికే అక్కడ నాల కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సో అక్కడ ఏదైతే తెంపే క్రమంలో ఏదైతే చెట్టు మీద ఉన్నటువంటి ఆకులను తెంపే క్రమంలో సో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ నాల పక్కన ఉన్నటువంటి గోడ ఆ పాకులతో ఉన్నటువంటి క్రమంలో సో అతను వెళ్ళాడు. జారి పడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి సో ఒక్కొక్క మిషన్ కూడా తీసుకొచ్చారు. సో అందులోనే ఈ యాకత్పురం చెందినటువంటి ఎందుకంటే అక్కడ చాలా వరకు కొన్ని ఓల్డ్ అంటే పాత నాలా వద్ద పాత గోడలు కూడా ఉంటాయి. సో అందులోనే ఈ నాలా పక్కన గోడ ఉంది, అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. సో అక్కడ మేత కోసం ఆకులు తెంపడానికి వెళ్ళినటువంటి గౌస్ ఒక్కసారిగా జరిగిపోతారు. సో స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే కూడా త్వరగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా పిలిపించి ఒక నిచ్చెన లాంటివి వేసి సురక్షితంగా అతన్ని బయటకు తీశారు. ఇక మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికీ అధికారులు కూడా అలర్ట్ చేశారు. నగరాల వద్ద కానీ పాత గోడల మధ్య కానీ పాత భవనాల వద్ద కానీ ఎవరు కూడా ఉండకూడదని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో ఒకసారిగా ఇతను అక్కడ ఉన్నటువంటి చెట్లకు అంటే చెట్ల గొర్రెలకు సంబంధించినటువంటి ఆకుల కోసం వెళ్ళాడు. సో ఒక్కసారి అందులో అక్కడ ఉన్నటువంటి గోడ పైకి ఎక్కడం, గారి అందులో పడిపోవడం లాంటిది అక్కడ స్థానికులు గుర్తించే వెంబటే రెస్క్యూ చేశారు. ఇందులో స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడ దగ్గరుండి కూడా పూర్తి అతన్ని బయటికి తీశారు. కొంత అంటే చిన్న గాయాలయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం అతన్ని సురక్షితంగా మాత్రం అక్కడ ఉన్నటువంటి నాలా వద్ద నుంచి గౌస్ అనే వ్యక్తిని కాపాడారు, బయటికి తీశారు. సో ఇట్లాంటి నాలాలే చాలా వరకు సిటీలో పొంగి పొరుతున్నాయి. ఇప్పటికే చాలా వరదతో కూడా ప్రవహిస్తున్నాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలంటే కూడా మరొక అధికారులు కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఐటీ అధికారులు కూడా ఎక్కడికక్కడ నాలాల వద్ద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష అంటే తిరుగుతూ కూడా చూస్తున్నారు. సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంత అక్కడ నాలాల వద్ద కూడా కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి మనం విజువల్స్ లో చూడొచ్చు ఒక్కసారిగా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నాల, మరోవైపు ఒకవైపు వర్షం మరోవైపు వరద సో ఎక్కువగా వస్తుంది కాబట్టి సో ఇట్లాంటి నాలాల వద్ద కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరు కానీ అటు చూడడం కానీ తొలిచి చూడడం కానీ ఇట్లాంటి చెట్లకు సంబంధించి కానీ మరి ఏ ఇతరకు సంబంధించి మాత్రం అక్కడికి వెళ్ళడానికి చెప్తున్నారు.